హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఇక్కడ వచ్చేసి మనం సాక్షి గణపతి వైపు అయితే వెళ్తున్నాం. శ్రీశైలంకి వెళ్ళే దారిలో ముందైతే ప్రతి ఒక్కరూ సాక్షి గణపతిని దర్శనం చేసుకొని తర్వాతనే శ్రీశైలం వెళ్తారు. ఎందుకంటే గణపతయ్య దగ్గర సాక్ష్యం చెప్పాలి అంట. అలా చెప్పి వెళ్ళడం పద్ధతి అంట. అందుకని ప్రతి ఒక్కరూ చెప్పి వెళ్తారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి రద్దీ ఫుల్గా ఉందండి శ్రీశైలంలో. ఇక్కడ చూడండి, గణపతి స్వామి దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో. చాలామంది జనాలు అయితే ఉన్నారండి. నేను ఇంకా ఈ వీడియో చేయడానికి ప్రత్యేకంగా ఒక చిన్న విషయం అయితే మీతో పంచుకోవాలని అయితే చేస్తున్నానండి. మీరు ఇలా సాక్షి గణపతి దగ్గర నుంచి ముందుకెళ్ళేటప్పుడు దారికి అటువైపు ఇటువైపు రాళ్లను గుట్టలుగా అమర్చి ఉంటారు. అంటే రాయి పైన రాయి 5 రాళ్ళు కానీ 9 రాళ్ళు కానీ వాళ్ళు నిలబెట్టే కొద్దీ వాళ్ళ కోరిక మేరకు ఒక్కొక్కరైతే రాళ్ళు అయితే నిలబెట్టి ఉంటారు. మీకు వెళ్తూ ఉంటే వీడియోస్లో అయితే కనిపిస్తుంది. ఎందుకు అలా నిలబెడతారు రాయి మీద రాయి అనేది మీకు వివరిస్తాను నేను ఇప్పుడు. అలా రాయి మీద రాయి నిలబెడితే మీకుండే కోరికలు, అంటే శ్రీశైలం వచ్చిన వాళ్ళు మల్లికార్జున స్వామి దగ్గర ఏదన్నా కోరిక నెరవేరాలి అనుకుంటే అలా 5 రాళ్ళు కానీ 9 రాళ్ళు కానీ రాయి మీద రాయి నిలబెట్టి వాళ్ళ యొక్క కోరికలను అయితే అక్కడ చెప్పి వెళ్తారండి. అలా నిజమా ఇది అబద్ధమా అని కూడా అనుకోవచ్చు చాలామంది. అయితే 100% జరుగుతుందండి ఖచ్చితంగా. ఎందుకనంటే నేను శిఖరేశ్వరం దగ్గర కొన్ని ఏళ్ల క్రితం మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు కష్టాలు చాలా ఉండేవి. అలాంటి కష్టాలలో నేను కూడా సరే ఇది నిజమా కాదా, సరే నా బాధలకు నాకు ఏది మార్గం కనపడక సరే ఇలా పెడితే నా కోరికలు తీరుతాయా అన్న ఒక అనుమానం అయితే నాకు వచ్చింది. సరే మూఢనమ్మకాల అని కూడా అనుకున్నాను. సరే ఒక్కసారి మనము ఇలా ప్రయత్నిస్తే తప్పేముంది అనుకొని శిఖరేశ్వరం దగ్గరికి వెళ్ళి శిఖరం దగ్గర నేను 5 రాళ్ళు అమర్చాను నా కోరికలు. ఆ 5 రాళ్ళు అమర్చిన నా కోరిక ఖచ్చితంగా తీరింది. ఇక్కడ మీకు దారి మార్గంలో చూడండి రాళ్ళు గుట్టలు కనిపిస్తున్నాయి. అలా 5 రాళ్ళు 9 రాళ్ళు అలా పెట్టుంటారు. నా కోరిక తీరిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, ఇది నిజం, మూఢనమ్మకం కాదు, ఖచ్చితంగా తీరుతుంది. కొంత టైం పట్టినా మన నమ్మకం మనల్ని గెలిపిస్తుంది అన్నదైతే ఖచ్చితంగా నిజం. నేనైతే ఈ విషయంలో ఖచ్చితంగా నమ్ముతానండి. మీకెవరికైనా సరే ఏదైనా కోరిక ఉంటే మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఇలా రాయి మీద రాయి అమర్చండి. మీ కోరిక అయితే ఖచ్చితంగా